ధర్మం. ఇక చంద్రబాబు నాయుడు గారు 1951 ఏప్రిల్ 20న జన్మించారు. వారు అతి చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికయ్యారు. విద్యార్థి రాజకీయాల నుంచే రాజకీయాల పట్ల అమితాసక్తిని కనబరుస్తూ ఆ తర్వాత అతి చిన్న వయసులో ఎమ్మెల్యే, ఆ తర్వాత చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక పెను సంచలనం సృష్టించినటువంటి వ్యక్తిగా తిరిగి 1983లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో చేరటం, ఎన్టీ రామారావు గారు అల్లునిగా కంటే కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని అందించడంలో అత్యంత క్రియాశీలక భూమికను పోషించారు. 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఆయనలోని ప్రతిభను బయటకు తీసుకొచ్చి ఆయనలోని వ్యూహ రచనను, వ్యూహ చతురతను బయటపెట్టిందంటే ఆశ్చర్యం కాదు. ఆ తర్వాత 1989 నుంచి కుప్పం శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు చంద్రగిరి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1989-94 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పాత్ర ఆ రోజుల్లో పెద్ద సంచలనాత్మకంగా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత 1994లో తిరిగి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు 2 శాఖలు నిర్వహించిన ఏకైక మంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. అతి కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఘనతను తెచ్చుకున్నారు. ఆ తర్వాత 1995 పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, రికార్డు స్థాయిలో రికార్డు కాలం ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయన కీర్తి సంపాదించుకున్నారు. ఇక జన్మభూమి వంటి పథకాలు ప్రవేశపెట్టడంలో, ఆయన పరిపాలన అందించడంలో తనదైన శైలిని ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 2004లో అలిపిరి సంఘటనలో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడిన తర్వాత ఆ తర్వాత 2004 ఎన్నికల్లో ప్రజల ఓటమి ఎదురైనప్పటికీ కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల్లో నిత్యం సంచరిస్తూ నిత్యం తిరుగుతూ ఇప్పుడు ఒక రికార్డు స్థాయిలో మీకోసం యాత్రను చేపట్టారు. బహుశా రాష్ట్ర చరిత్రలో 5 నెలల పాటు ఇంటికి వెళ్లకుండా, బహుశా హైదరాబాద్ నగరంలో సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా వెళ్లకుండా కేవలం యాత్రలో భాగంగానే పర్యటిస్తూ అలాగే కంటిన్యూ అయిపోతున్నటువంటి ఏకైక నాయకుడిగా ఆయన రికార్డుకి ఎక్కారు. ఇప్పటికి సరిగ్గా 2 నెలలు పూర్తి చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరో 3 నెలలు ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. మరి యాత్ర ఇది కూడా రాష్ట్ర నాయకుల్లో ఎవరు కూడా ఇలాంటి యాత్రను చేపట్టలేదనేది వాస్తవం. ఇక వారు కొద్దిసేపు మీకోసం యాత్ర గురించి, అందులో అనుభవాల గురించి, మా వర్తమాన రాజకీయాల గురించి కొద్దిసేపు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ప్రజలు తమ ప్రశ్నలను సంధించవచ్చు. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అండి. మీరు కొద్దిసేపు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే ఆ తర్వాత ప్రశ్నలు ఆహ్వానించారు. TV5 ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి GM వలస, అది కూడా ఇది ఒక ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి నేరుగా మీతో మాట్లాడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ ఈరోజు బాగా ముందుకు వచ్చింది. ఈ టెక్నాలజీ వల్ల మామూలుగా అయితే ఫోన్ కూడా దొరికే పరిస్థితి లేదు, వేరే ప్రాంతాలకు ఇక్కడి నుంచి కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు నేను నేరుగా మీతో మాట్లాడుతున్నానంటే అది టెక్నాలజీ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఈ రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. ఆ విధంగా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంస్కరణలు ప్రవేశపెట్టాం. ఈ సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు చాలా బాగా వచ్చాయి. ప్రపంచం మొత్తం కూడా ఇది ప్రూవ్ అయింది, నిరూపించింది. అయితే మన దేశంలో జనాభా ఎక్కువ, 120 కోట్ల జనాభా ఉన్నాం. అయితే ఈరోజు ఈ యొక్క అభివృద్ధి ఫలితాలు సామాన్య ప్రజలకు చేరడం లేదు, అనేక కష్టాలు వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇన్ఫ్లేషన్ 11% కంటే ఎక్కువ దాటింది. 13 సంవత్సరాలు ఎప్పుడూ ఇంత రాలేదు. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగిపోవడం, ఆ ధరలు పెరిగినప్పుడు పేదవాళ్ళు ఎక్కువ బాధపడే పరిస్థితి వస్తుంది. ఈరోజు ధరల ప్రభావం చూస్తూ ఉంటే ప్రతి ఒక్క పేద కుటుంబం కూడా చితికిపోయే పరిస్థితి వచ్చింది. చాలా కష్టాలు వచ్చాయి. దీనివల్ల ఎక్కువ ట్యాక్సులు, పన్నులు గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈరోజంతా కూడా ఏదైతే అభివృద్ధి ఫలితాలు సామాన్య ప్రజలకు చేరడం లేదు, పేదవాళ్ళకి ఇబ్బందులు పెరిగాయి, పన్నుల భారం పెరిగింది. రైతులు కూడా చూస్తే అనేక విధాలుగా ఇబ్బందులు వచ్చాయి. ఒక పక్క ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ అన్నారో ఆ రుణమాఫీ కూడా సరిగా చేయడం లేదు. దానివల్ల రైతుల్లో చాలా బాధ ఉంది, కోపం ఉంది. ఇంకో పక్కన ఎరువులు కానీ, పురుగు మందు కానీ, విత్తనాలు కానీ దొరికిన పరిస్థితి వస్తూ ఉంది. ఆ విధంగా రైతు పూర్తిగా నష్టంలో ఉన్నాడు.
అప్పుల ఊబిలో ఉన్నాడు, పేదవాళ్ళకి కష్టాలు వచ్చాయి. ఈరోజు ఆర్థిక అసమానతలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. 70% జనాభా 20 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఇంకో పక్కన చూస్తే కోటీశ్వర్లు సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ కానీ ఇండస్ట్రీ కానీ వాళ్ళకంతా కూడా డబ్బులు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఈరోజు నేను చేసిన ప్రయత్నం చూస్తే నేను ప్రజల దగ్గరికి రావాలి, ప్రజల దగ్గర మాట్లాడాలి. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వివిధ రకాలుగా పనులు చేసుకుంటున్నారు. ఈరోజు చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నాయి. నేను రాష్ట్రం అంతా 61 రోజు తిరిగాను, చాలామందిని కలిశాను. కలిసినప్పుడు వాళ్ళ బాధలు వింటే చాలా బాధేస్తుంది. ఉదాహరణకు మీరు చూస్తే ఎవరైతే నేను ఒక గొర్రెల కాపరిని కలిశాను, సంవత్సరానికి ఆయనకి ఇచ్చేది 3,500 రూపాయలు, అంటే తలసరి దినం ఆదాయం 10 రూపాయల కంటే తక్కువ ఉంది. ఇంకో పక్క నేను మేదల వాళ్ళని కలిశాను, వాళ్ళంతా కష్టపడితే నలుగురు కష్టపడితే 50 రూపాయలు వస్తుంది ఖర్చులు పోను, అంటే మొత్తం కలిసి చూస్తే 10-15 రూపాయల లోపలనే వస్తూ ఉంది. అదే మరి నేను ఒక మంగళ షాపు పోయి ఆ మంగళ షాపులో మాట్లాడితే అతనికి వచ్చే దినానికి 20 రూపాయలు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈరోజు ఆటో డ్రైవర్ కానీ, రిక్షా కార్మికుడు కానీ, అదే మరి లారీ డ్రైవర్లు కానీ, అదే మరి చిన్న చిన్న షాపుల్లో పనిచేసేవారు కానీ, పొలాల్లో పనిచేసే లేబర్ కానీ, రైతు కానీ అందరికీ సమస్యలు ఉన్నాయి. అదే నేను ఆలోచిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చింది ముఖ్యంగా వీరి జీవితాలు ఏ విధంగా బాగుపరచాలి. నేను ఒకసారి ఆలోచిస్తే నేను 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ దృష్టి మనం ఆకర్షించగలిగాం. దానికి కారణం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, టెక్నాలజీని బాగా ప్రమోట్ చేశాం, మన వాళ్ళకి ఇంజనీరింగ్ బాగా చదివించి ప్రపంచం మొత్తం పోయేట్టుగా చేయడం జరిగింది. అయితే ఈరోజు అది ఒక అనుభవం. అయితే ఈరోజు పేదరిక నిర్మూలన చేయాలంటే వేరే దేశాల్లో స్టడీ చేయడం కాదు, మన పేదవాళ్ళతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా పేదరిక నిర్మూలన చేయగలుగుతాం, ఏ విధంగా రైతులను ఆదుకోగలుగుతాం, ఏ విధంగా చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ఆదుకోగలుగుతామో ఆ ప్రయత్నం కోసమే నేను 150 రోజులు ఈ కార్యక్రమం పెట్టుకున్నాను. పేదవారితో మమేకం అవుతున్నాను, రైతుల పొలాల్లో వారితో మాట్లాడుతున్నాను, చేతి వృత్తులు కుల వృత్తులతో ఎక్కడికక్కడ వారితో కూడా మాట్లాడుతున్నాను. ఇవన్నీ మాట్లాడినప్పుడు చాలా ఆలోచనలు వస్తున్నాయి. వారిని కూడా నేను అడుగుతున్నాను, ఏం చేస్తే మీరు బాగుపడతారన్నప్పుడు వారు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే పేదరిక నిర్మూలన చేస్తున్నాయి పేదవాళ్ళ పిల్లల్ని బాగా చదివించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మానవ వనరులు అభివృద్ధి జరగకపోతే, అది కూడా పేదవాళ్ళకి రాకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా పేదవారిగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా చేయాలని ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే ఈరోజు ఇంకా నేను 90 రోజులు తిరుగుతాను. తిరిగిన తర్వాత ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నీ ఆధారంగా ఎలాంటి పాలసీస్ ఉంటే బాగుంటుందో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశం అనేక సమస్యలు ఉన్నాయి. ఒక పక్క ధరలు పెరిగిపోయినాయి, ఇంకో పక్క అభివృద్ధి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఆ అభివృద్ధి అంతా కూడా కొన్ని ప్రాంతాలకు కొంతమంది వ్యక్తులకే పరిమితం అవుతూ ఉంది. అది దేశానికి మంచిది కాదు. ఆ విధంగా ఆలోచించినప్పుడు ఈ అభివృద్ధి ఫలితాలు సామాన్య ప్రజలు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ఈరోజు మీకోసం వచ్చాను. నేను ఈ మీకోసం అనేది ఈ కార్యక్రమం ఒక చరిత్ర సృష్టించాలనేది నా అభిప్రాయం. ఆ రోజు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ గుర్తింపు తీసుకొచ్చాం. అందరూ కూడా మన రాష్ట్రానికి వచ్చారు. అభివృద్ధి ఏ విధంగా చేయాలనో, ఏ విధంగా చేయగలుగుతామో మనం నిరూపించాం. అదేవిధంగా ఈరోజు ఈ ఫలితాలు సామాన్య ప్రజలు తీసుకెళ్ళి పేదరిక నిర్మూలన చేసి రైతులను ఆదుకుని చేతి వృత్తులు కుల వృత్తులు ఆదుకోగలిగితే ఈ అభివృద్ధికి ఒక సార్థకత ఉంటుంది. ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఏదైతే ఈరోజు మీతో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది, మీరు కూడా దీనిపై నాకు సూచనలు ఇవ్వండి. మీరు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అవన్నీ కూడా క్లారిఫై చేస్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎవరైతే TV5 ప్రేక్షకులు ఉన్నారో వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.